హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి. మీ సపోర్ట్తో నేను కూడా బాగుండాలి. అరకు సంత ఆల్రెడీ రెండు వీడియోలు అప్లోడ్ చేశాను. ఇదేంటంటే అవి బాగా లాంగ్ వీడియోస్ కదా, అలా అని చెప్పేసి కొంచెం షార్ట్గా చూద్దాం అనుకునే వారికి షార్ట్స్ అదే కొంచెం తక్కువ లెంత్ చేసి సంత అంతా కవర్ అయ్యేటట్టు వీడియో మీకు ఇది తయారు చేశాను అనమాట, నాకు వచ్చినంత మేరలో. ఇంకా విషయానికి వస్తే కనుక అరకు సంత అనేది చాలా 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 పెద్ద సంత. ఇవన్నీ కూడా నేను ముందు వీడియోలో చెప్పినా కూడా ఇదంతా మనకి ఏంటంటే వీడియో వేరేగా తయారు చేశాను కాబట్టి, అరకు సంత ఏంటంటే ఇక్కడ మనకి దొరకను అంటూ ఏది ఉండదు అనమాట. చాలా 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 పెద్ద సంత. మీకు ఏంటంటే ఇలా అర్థం అవ్వకపోతే మనకి లాంగ్ వీడియోస్ ప్రతిదీ కూడా చాలా 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 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనమాట, మిగతా రెండు వీడియోస్లో కూడా. ఎందుకంటే అంత పెద్ద వీడియో, చాలా 2 కిలోమీటర్ల మేర సంత ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించి పార్ట్ 1 పార్ట్ 2లో కూడా చాలా బాగా వివరించి చెప్పాను అనమాట. ఆ వీడియో చూడండి, లేదంటే ఇది చూసినా పర్వాలేదు. ఇదేంటే షార్ట్ వీడియో అనమాట, షార్ట్ అండ్ 6 minutes వీడియో. అదైతే మనకి సుమారుగా అరగంట వీడియో ఒకటి, 20 నిమిషాల వీడియో ఒకటి అనమాట. చాలా చాలా పెద్ద వీడియోస్ అవి. అందుకనేసి మనకి సంత విషయానికి వస్తే ఇక్కడ దొరకుందంటే ఏముండదు అనమాట. విస్తరాకులతో సహా కొండలో పండించే పప్పు దినుసులు అంటే రైసులు అక్కడ చాలా 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 జెన్యున్గా పండిస్తారనమాట. ఆ విధంగా పప్పులు కానివ్వచ్చు, పప్పులు కూడా చాలా 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 రకాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా మనకి సంత అంతా అయిపోయాక ఇక్కడ కళ్ళు దుకాణాలు ఉంటాయి, చాలా అంటే చాలా. కళ్ళు మనకి జీలిగల్లు ఉంటుంది, అది ఓన్లీ కొండ గిరిజన ప్రజలకు మాత్రమే దొరుకుతుంది అనమాట. అదేవిధంగా బియ్యం కళ్ళు కూడా తయారు చేస్తారు వాళ్ళు ఓన్గా, అది కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకా పనసపళ్ళు విషయానికి వస్తే చాలా 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 అద్భుతంగా ఉంటాయి అనమాట. పండు ఎంత పెద్ద పండు అయినా సరే సుమారుగా మనకి 100 రూపాయల లోపే ఉంటుంది, 50 నుంచి 100 రూపాయల వరకు ఉంటాయి అనమాట. ఇంకా చిన్న పళ్ళు అయితే కనుక 30 రూపాయలు, 40 రూపాయలు అలా ఉంటాయి. అదేవిధంగా ఇంకా సంత విషయానికి వస్తే ఎక్కడ కూడా మనకి కాటా అనేది కనిపించదు, అంతా కూడా వాటాల్లో ఉంటాయి, లేదంటే బస్తాల్లో ఉంటాయి. చాలా 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 చౌకగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి చాలా రకాల పప్పులు ఉంటాయి. ఈ పప్పులు అవి మనకి ఫుల్గా తెలియాలంటే మనకి షార్ట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, షార్ట్ వీడియోస్ ఛాలెంజ్ చేశాను. అదేవిధంగా మనకు ఫుల్ వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. అదేవిధంగా మనకు సంత అంతా కూడా అక్కడ సుమారుగా సంత అంతా తిరగాలంటే మనకి సుమారుగా 3 గంటలు ఖచ్చితంగా పడుతుంది అన్నమాట. ఏ దుకాణం వదులుకున్నా సంత అంతా అలా చూసి రావాలంటే కనుక మనకు 3 గంటలు పడుతుంది అనమాట. సంత అంతా చాలా పొడవు ఉంటుంది అనమాట, చాలా చాలా పెద్దది ఉంటుంది, చాలా అంటే చాలా పెద్దది ఉంటుంది అనమాట. ఇంకా అలాగా మనకి కొండల్లో పండించే బియ్యాలు చూసారా, రైసు చాలా మంచి పోషక విలువలతో కూడినటువంటి రైస్ అనమాట. చాలా 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 అద్భుతంగా ఉంటాయి. అలాగే మనకి శనక్కాయలు కూడా 4 పల్లీల శనక్కాయలు అనమాట, చాలా అద్భుతంగా ఉంటాయి అవి కూడా. విధంగా ప్రతిదీ వాటలో ఉంటాయి, అంతా కూడా కొండలో పండించేదంతా ఉంటుంది అనమాట. అలాగే విస్తరాకులు అయితే పెద్ద పెద్ద కట్టలు మనకి 400-500 లోపే ఉంటాయి, చాలా అంటే చాలా పెద్ద కట్టలు అనమాట. ఇందాక మోసుకొచ్చినట్టు చూసారు కదా. అదేవిధంగా మనకి వాళ్ళు తెచ్చిన పండంతా కూడా ఇక్కడ హోల్సేల్గా అమ్మేసి ఇక్కడ లోపల జరిగిన సంతలో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కెళ్తారనమాట. నిజంగా 2 కన్నులు చాలా ఉన్నట్టుగా ఉంటుంది ఈ సంత అయితే మాత్రం. మీరు మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి, అస్తమానం చెప్తాను అనుకోకుండా, ప్లీజ్ రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా చాలా మీ మీద హోప్స్తో చాలా అంటే చాలా కష్టపడుతున్నాను, ఎలాగైనా సపోర్ట్ చేస్తారు అనేసి. ఇంక ఇదంతా మనకి మెయిన్ రోడ్ మీద సంత. అదేవిధంగా మనకి ఏంటంటే వాళ్ళు బస్తాలతో తెచ్చినవి అక్కడ బస్తాలతో అమ్మేస్తారనమాట. అవి మళ్ళీ గోన్లు అవి ఉంటాయి. అలాగే బట్టలు కొనుక్కున్నట్టుకి టైలరింగ్ ఆల్టరేషన్ చేసుకోవడానికి అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా మనకి నిత్యావసర పొలం పనులు, వాళ్ళ కొండల్లో పనులు అవి పొలం సాగు చేసుకోవడానికి పనిముట్లు అన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా కోళ్ళు అవి పెంచుకోవడానికి కోళ్ళ గూళ్ళు, చాట్లు, జిబ్బులు ఇవన్నీ ఒకటని కాదు, నిత్యావసర పనిముట్లు అన్నీ కూడా మనకి సంతలోకి వెళ్ళామంటే నిజంగా అరకు అనేసరికి మనకి మిగతాదంతా మనకి చాపరాయి, ట్రైబల్ మ్యూజియం, వాటర్ ఫాల్స్, అరకు పచ్చదనం ఇవన్నీ అంటారు. కానీ ఇవన్నిటితో పాటు చూడాలంటే శుక్రవారం రోజు వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ సంత అయితే సందర్శించండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మనకి గిరిజనుల యొక్క విధి విధానాలు, వాళ్ళు పండించే పంటలు, వాళ్ళ యొక్క మాట తీరు,
వాళ్ళు ఎలాగా ఉంటారు ఏంటి అనేది ప్రతిదీ మనకి ఈ సంతలో మామూలుగా అనుకుంటే మనకు మ్యూజియంలోకి వెళ్తే కనుక ఓన్లీ ఆ బొమ్మల రూపంలోనే కనిపిస్తాయి. మనకి అరకు ట్రైబల్ మ్యూజియం చాలా బాగుంటుంది. ఓన్లీ బొమ్మల రూపంలోనే కనిపిస్తాయి. అలా కాకుండా మనకి సంతలోకి వస్తే జెన్యున్గా మనకి ట్రైబల్స్ ఎలా ఉంటారో వాళ్ళు ఇది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా ఒక్కటేనేం కాదు, సుమారుగా మనకి కొన్ని వేలల్లో ఉంటాయన్నమాట దుకాణాలు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద సంతో. ప్రతిదీ కూడా మనకి ఏది కూడా చాలా జెన్యున్గా పండించిందనమాట. మనకి పటాసులు కానీ పనికిమాలిన మందులు అవన్నీ వేసి పండించినవి కాకుండా చాలా జెన్యున్ అయిన పంట అంతా కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా 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 అద్భుతంగా ఉంటుంది సంత అంతా కూడా. నేను ఇది సెకండ్ టైం వెళ్ళటం అనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కడనే వెళ్ళిపోయాను. కాకపోతే వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే అరకు అనేసరికి ఘాటీల రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా దృష్టి పెట్టుకొని వెళ్ళాలన్నమాట, మర్చిపోకుండా. ఎందుకంటే చాలా చాలా ఫోకస్డ్గా వెళ్ళాలి. ఆ రూట్ అనేది చాలా కొంచెం భయంకరంగా ఉంటుంది అనమాట. అందులో నేను ఒక్కడిని వెళ్ళడం వల్ల నాకు కొంచెం భయపడుతూనే వెళ్ళాను అనమాట. మీకు సంత అంతా ఇలాగా అంటే షార్ట్కట్లో చూడాలనుకుంటే కనుక మీకు మ్యాక్సిమం ఇందులో ఉంటుంది. అలా కాకుండా ప్రతిదీ క్లియర్ కట్గా ఉండాలంటే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన వీడియోలో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ వస్తున్నాయి కాబట్టి